మా గ్రూప్ ఫోటో కంటే వచ్చేసేయండి. కింద అక్కడ ఉన్నారు పదండి. స్కూల్ కాంపౌండే వచ్చేసేయండి. ఏమండి ఏమండి ఒక్క నిమిషం ఉంటే సరిపోద్ది. మీ ఫోటో లేటే ఉండదు. వచ్చేస్తున్నా లేడీస్ మీరు జరగమని చూడండి అమ్మ. కొంచెం కొంచెం జరగండి. అందరూ ఇట్లా చూస్తున్నాండి మేడం. ఫోటో తీస్తున్నానండి. రెడీ అనండి. అమ్మా ఇలా చూడండి అమ్మా. సార్ ఫోటో తీస్తాను రెడీగా ఉన్నాను చెప్పాను సార్. ఇలా చూడండి సార్. రైట్ సార్. లేడీస్ అందరూ ఒకటి జెంట్స్ అందరూ ఒకటి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే మనం దేవుని నమ్మాలి. వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఈ సంతానము ఎలాగో ఉండునని 2 ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయుల్లో శ్రీనివాస శాస్త్రి గారు, కోర్మాచారి గారు, మన హెచ్ఎం రామ్మోహన్ గారు, ఇంకా ఎవరో ఉన్నారు ప్రభాకర్ గారు, ఎన్ఎస్ ప్రభాకర్ గారు. రైట్. వీళ్ళందరితో మనకి అనుబంధం ఎక్కువ. కానీ వీరు దురదృష్టవశాత్తు వీళ్ళంత కాలం చేశారు. మనకి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళలో దరికిపాటి విశ్వేశ్వరరావు గారు తెలుగు మాస్టారు, పార్థసారథి గారు ఇంగ్లీషు సోషల్ చెప్పేవాళ్ళు ఆయన, బాబిరాజు గారు అని చెప్పి ఒక సంవత్సరం మ్యాథమెటిక్స్ చెప్పారు మనకి ఆయన, హిందీ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు జగన్మోహన్ రావు గారు ఆయన. వీళ్ళంతా లైవ్ ప్రజెంట్. కాకపోతే జగన్మోహన్ రావు గారికి శారీరకంగా బాగా ఆయన కోల్పోయాడు.
అప్పుడే కొంచెం తక్కువ, ఇప్పుడు ఇంకా పూర్తిగా పోయింది. ఇంకా అందుకని ఆయన వదిలేసాం. బాబిరాజు గారితో అనుభవం తక్కువ. బాబిరాజు గారితో చాలా మందికి అనుభవం తక్కువ. గంగరాజు గారు కూడా డస్ట్ విసిరేసేవాళ్ళు మన మీద. ఆయన కూడా కొంతమంది కూర్చున్నారు, అందరికీ కుట్టలేదు. సో ఇప్పుడు ఏం చేసామంటే ఈ ఉపాధ్యాయులు కూడా వారికి సన్మాన కార్యక్రమం ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు రమ్య చనిపోయాడు. తర్వాత తిరుక్కోడు ఓంప్రకాష్ అతను చనిపోయాడు. అతను అటెండెన్స్ నెంబర్ 16. గోగం నాగభూషణం కూడా ఇతను పొలంలో పనిచేసుకుంటుంటే డాక్టర్ మీద పడిపోయి చనిపోయాడు. ఇతను గోగం నాగభూషణం నల్లగా ఉన్నాడు సన్నగా. తర్వాత వరుపర్తి కోటయ్య స్వామి భూషణ్ కూడా అతను కూడా ఈ మధ్య ఒక 5-6 years బ్యాకే కాలం చేశారు ఆయన. తర్వాత సమ్మిట వెంకట శివప్రసాద్ రైల్వేలో జాబ్ చేసేవాడు. కబడ్డీ ఆట ఖాళీ దిగింది మొత్తం పాటు చదివాడు. అది ఇప్పుడు అవన్నీ సరే అతను అనూహ్యంగా విజయవాడ జాబ్ చేసి వస్తుంటే ట్రైన్లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వాడు గుడివాడ ఉంటారు ఫ్యామిలీ, ఆయన చనిపోయారు. తర్వాత మూడెట్ల శ్రీనివాసరావు భూషణ్ కూడా అతను కూడా చనిపోయారు. తర్వాత పదిలం ప్రభాకర్ అని చెప్పి వాళ్ళ ఇంటెలిజెన్స్లో చేసేవారు. ఈయన కూడా ఆర్మీ సర్వీస్లో చేశాడు. ఈయన కూడా సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. వీళ్ళు కాకుండా లేడీస్లో వచ్చి వైకుంఠపు కుసుమ్ కుమార్ ఆమె చనిపోయారు. ఇంకా ఈ వ్యక్తులు మాకు సమాచారం వచ్చింది. ఇంకొంతమంది కూడా 4-5 ఉన్నారు. కాకపోతే వాళ్ళు చనిపోయారని కాన్ఫిడెంట్గా మనం చెప్పలేము. వాళ్ళ ఫ్యామిలీస్ మనకు అందుబాటులో లేదు. సరే ఇప్పుడు ఈ ఉన్నంత మట్టుకు కూడా ఉన్న వీళ్ళ కాండోలెన్స్ చెప్పిన తర్వాత ప్రతి వ్యక్తి మైక్ తీసుకుని వాళ్ళ వృత్తి, వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఎలా సెటిల్ అయ్యారు, వాళ్ళు ఉద్యోగం కాకుండా సర్వీస్ మోడ్లో లయన్స్ క్లబ్ కానీ, లియో క్లబ్ కానీ, బ్లడ్ గ్రూప్ కానీ ఇట్లాంటి వేరే అదర్ యాక్టివిటీస్ ఉన్నా కానీ చెప్పచ్చు. తర్వాత వాళ్ళు ఒక చిన్ననాటి మెమరీ కూడా మన స్కూల్లో ఒక మెమరీ, అది తిట్టవచ్చు, పొగట్టవచ్చు, అభినందన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాట్ ఆర్ ఇట్ మేబీ, ప్లీజ్ రీకాల్ ద మెమరీ. సరే లెట్ us కండోలెన్స్ monument. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు క్లుప్తంగా వివరాలు చెప్పవలసిందిగా మీరు గౌరవ చెప్పండి. అది కూడా గౌరవ చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ నుంచి మాకు క్లాస్లో కూడా ఉండో నెంబర్ కాబట్టి ఉపయోగించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంతే చెడగొట్ల నేను చేపెట్టేసా ఇద్దరు ఎక్కడ నేను చేస్తాను.